మరణ శిక్షలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే 64 మందికి మరణ శిక్ష అమలు చేశారు. దీంతో యావరేజ్ గా ప్రతిరోజు 9 మందికి మరణ శిక్ష అమలు అవుతూనే ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణ శిక్షను అమలు చేశారు. గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మరణ శిక్షలు అమలవటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు చైనా సైతం ఇదే తరహాలో మరణ శిక్షలను అమలు చేస్తోంది. ఏదైనా అతిపెద్ద తప్పు చేస్తే మరణ శిక్షలు విధిస్తారు. చాలా దేశాల్లో ఈ మరణ శిక్షను ఇప్పటికే బ్యాన్ చేశారు. నేరం చేసిన వాళ్లకు జీవితకాలం ఖైదు విధిస్తున్నారు. అయితే మరికొన్ని దేశాల్లో ఇప్పటికీ మరణశిక్ష అమలు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2024 నాటికి 113 దేశాలు మొత్తం నేరాలకు మరణశిక్షను బ్యాన్ చేశాయి. యూరప్లోని బెలారస్ మినహా అన్ని దేశాల్లో మరణశిక్షను బ్యాన్ చేశాయి. ఇక ఆఫ్రికాలోని జింబాబ్వే, ఘనా, ఈక్వెటోరియన్ గినియా, సియోరా లియోన్లోనూ మరణశిక్షలను రద్దు చేశారు. ఇక 1976 నుంచి 85కు పైగా దేశాలు మరణశిక్షను బ్యాన్ చేశాయి. తాజాగా 2024లో 7 దేశాలు మరణశిక్షను పూర్తిగా తొలగించాయి. అయితే 2024లో చైనా మినహా 15 దేశాలు 1518 మరణశిక్షలు అమలు చేశాయి. ముఖ్యంగా చైనా, ఇరాన్ వంటి దేశాల్లో నిత్యం మరణశిక్షలు అమలవుతూనే ఉన్నాయి. చైనాలో ప్రతి ఏటా హత్యలు, డ్రగ్స్, అవినీతి నేరాల కింద 1000 నుంచి 2000 వరకు మరణశిక్షలు అమలవుతాయి. ఇక ఇరాన్లో గత ఏడాది 975 మరణశిక్షలు అమలయ్యాయి. అయితే ఈ ఏడాదిలో ఇప్పటికే మరణశిక్షలు 1000 దాటినట్లు అంచనా వేస్తున్నారు. గత వారం రోజుల్లో 65 మందికి ఇరాన్ మరణశిక్ష విధించింది. అంటే యావరేజ్గా రోజుకు 9 మందికి మరణశిక్షను అమలు చేశారు. ఇక సౌదీ అరేబియా, ఇరాక్, యెమెన్, ఈజిప్ట్, సింగపూర్, వియత్నాం, ఉత్తర కొరియాలు మరణశిక్షలను అమలు చేస్తున్నాయి. రెండు 2025 మొదటి నెలల్లోనే ఇరాన్లో 1002 మందికి మరణశిక్షలు అమలు చేసినట్లు నార్వేకు చెందిన IHRNGO వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 75% పెరిగినట్లు తెలిపింది. ఇరాన్ అధికారులు మానవ హక్కుల సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నారని, ఈ సంఖ్య కేవలం అంచనా మాత్రమేనని, వాస్తవం మరింత ఎక్కువగానే ఉంటుందని IHR డైరెక్టర్ మొహమ్మద్ అమీరీ మొగద్దాం తెలిపారు. మేలో 110 మంది, ఏప్రిల్లో 110 మంది, మొదటి 4 నెలల్లో 343 మందికి మరణశిక్ష అమలు చేశారు. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరిగిన తర్వాత 404 మందికి మరణశిక్ష విధించారు. మరణశిక్షకు గురైన వారిలో 28 మంది మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది బ్లాక్ మెయిలింగ్, బలవంతపు వివాహాలు, డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో మరణశిక్షను ఎదుర్కొన్నారు. ఇరాన్లో మరణశిక్షలు 50% డ్రగ్ రిలేటెడ్ కేసుల్లో ఉంటాయి. అయితే ఇటీవల విధించిన మరణశిక్షలో 153 మర్డర్, 12 సెక్యూరిటీ చార్జెస్, 9 రేప్ కేసులు ఉన్నాయి. అయితే ఈ ఉరిశిక్షలను ఎక్కువగా జైల్లోనే చేస్తున్నారు. ఇక కొన్ని కేసులకు పబ్లిక్ హ్యాంగింగ్లు కూడా అమలు చేస్తున్నారు. చైనా ప్రపంచంలోనే అత్యధికంగా మరణశిక్షలు అమలు చేస్తోంది. ఏటా వేలాది మందికి మరణశిక్ష విధిస్తోంది. మొత్తం 46 నేరాలకి మరణశిక్షను చైనా అమలు చేస్తోంది. మర్డర్, రేప్, కిడ్నాపింగ్, ఆర్మ్స్ రాబరీ, టెర్రరిజం వంటి వైలెంట్ క్రైమ్స్తో పాటు కరప్షన్, బ్రైబరీ, డ్రగ్ ట్రాఫికింగ్, ఎకనామిక్ సబోటేజ్, స్టేట్ సీక్రెట్ లీక్ వంటి నాన్ వైలెంట్ క్రైమ్స్కు మరణశిక్ష విధిస్తున్నారు. గత ఏడాది చైనాలో 1000కి పైగా మరణశిక్షలు విధించినట్టు తెలుస్తోంది. అయితే 2007లో చైనాలో సుప్రీం పీపుల్స్ కోర్టు రివ్యూ పవర్ తిరిగి తీసుకోవడంతో మరణశిక్షలు తగ్గాయి. చైనా మరణశిక్షల డేటాను సీక్రెట్గా ఉంచుతోంది. చైనా, ఇరాన్ మరణశిక్షలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్ అఫెన్స్కు మరణశిక్షను అమలు చేయడం సబబు కాదని UN డెప్యూటీ హై కమిషనర్ నాదా అల్ నషీఫ్ అభిప్రాయపడ్డారు. ఇక మహిళలకు కూడా మరణశిక్ష విధించడం ఆందోళనకరమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది. ఇలా నేరాలు చేస్తున్న వారికి మరణశిక్షలు అమలు చేస్తుండడం వల్ల ఇరాన్లో మానవ హక్కుల సంక్షోభం తీవ్రతరమవుతోందని ఆందోళనలు వినిపిస్తున్నాయి.